కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా ఇండస్ట్రీ ఎవరినైనా పైన కూర్చోపెట్టనుగలదు, ఒక్కోసారి కింద పడేయనుగలదు. టాలెంట్ చూపించాలే గాని ముక్కు మొహం తెలియని దర్శకులను స్టార్స్ని చేసేస్తుంది. 1-2 సినిమాల్లో తామేంటో నిరూపించుకుంటే చాలు పెద్ద హీరోస్ పిలిచి మరీ ఛాన్స్లు ఇస్తారు. బుచ్చిబాబు సింగిల్ మూవీతో రామ్ చరణ్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మరి ఆ నమ్మకాన్ని పెద్దీతో నిలబెట్టుకుంటాడా? బుచ్చిబాబు ఉప్పెనతో మెగాఫోన్ పట్టి హిట్ కొట్టాడు. రెండో సినిమా కోసం 4 ఏళ్లు వెయిట్ చేసిన రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుని జూన్ 4న పెద్దీతో వస్తున్నాడు. బుచ్చిబాబుకు స్టార్ తో హిట్ కొట్టిన అనుభవం లేదు. మరి ఆ ఛాన్స్ రెండో సినిమాకే వచ్చింది. పెద్ది సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా కొన్ని భయాలు వెంటాడుతున్నాయి. డైరెక్టర్స్ డెబ్యూ మూవీతో హిట్ కొట్టిన ద్వితీయ విఘ్నం వెంటాడుతూ ఉంటుంది. బుచ్చిబాబు గురువు సుకుమార్ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఆర్యాతో బన్నీని స్టార్ చేసిన సుకుమార్ రెండో సినిమా జగడం ఫ్లాప్ అయింది. గురువు చేసిన తప్పుడు శిష్యుడు చేయకపోతే మాత్రం బుచ్చిబాబు గురువును మించిన శిష్యుడవుతాడు. చిన్న సినిమాతో హిట్ కొట్టిన దర్శకుల చేతికి పెద్ద సినిమాలిస్తే నిలబెట్టుకోలేకపోయారు. రన్ రాజా రన్తో సుజిత్ మెగాఫోన్ పట్టాడు. డెబ్యూ మూవీకి ఇంప్రెస్ అయిన డార్లింగ్, సాహో ఛాన్స్ ఇస్తే నిరాశపరిచాడు. బాహుబలి 2 తర్వాత వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే హీరోస్ లో నాగార్జున ముందుంటారు. యాక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా మారి తీసిన తొలి చిత్రం చీలాసౌ బాగా నచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలీజ్ చేశాడు నాగార్జున. ఆ వెంటనే డైరెక్టర్ కి మన్మధుడు 2 ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించాడు. నాగ్ ఇచ్చిన ఛాన్స్ ని, నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టుకోలేకపోయాడు. హీరో కెరియర్లో చాలా ఫ్లాప్లు వచ్చిన మన్మధుడు 2తో ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నాడు నాగ్. హిట్ తర్వాత వచ్చిన బంపర్ ఆఫర్ ను నిలబెట్టుకోలేకపోయిన మరో దర్శకుడు బాబీ. రవితేజతో తీసిన పవర్ తో మెగాఫోన్ పట్టి కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ వెంటనే పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తీస్తే డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. ద్వితీయ విఘ్నంతో చాలా మంది దర్శకులు అప్సెట్ అయ్యారు. ఆదితో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వినాయక్ కు బాలకృష్ణ, చెన్నకేశవరెడ్డి ఇస్తే కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. బద్రితో మెగాఫోన్ పట్టిన పూరి జగన్నాథ్ రెండో సినిమా బాచీతో చేతులెత్తేశాడు. సుకుమార్, వినాయక్, పూరి జగన్నాథ్ అనే కాదు చాలా మంది దర్శకులను ద్వితీయ విఘ్నం వెంటాడింది. అయితే ద్వితీయ విజ్ఞానాన్ని జయించిన దర్శకులు కూడా ఉన్నారు. రాజమౌళి, కొరటాల శివ, సందీప్ వంగ, అనిల్ రావిపూడి వంటి దర్శకులు వరుస హిట్స్ తో విజయ యాత్ర కొనసాగించారు. బుచ్చిబాబు పెద్దితో హిట్ కొట్టి వీళ్ల లిస్ట్ లో చేరుతాడేమో చూడాలి మరి.